ఇరాన్లో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీసా ఆమ్ని అనేటటువంటి ఒక ఇరానీ మహిళ తల వెంట్రుకలు కొద్దిగా యువతలకు వచ్చినాయి. అది బురకా హిజాబ్ ధరించినటువంటి సందర్భంలో అంటూ అమ్మాయిని మోరల్ పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో చనిపోయినటువంటి ఉదంతంతో ఇరాన్లో ఉన్నటువంటి ఖొమైనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆందోళనలు, ఆ సందర్భంగా కాల్పులు, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత నిరసనకారులు అంతకంటే తెగించి నడి రోడ్డు మీదనే బురకాలు తగలబెట్టడం, లేకపోతే తమ జుట్టు కత్తిరించుకుని నిరసనలు తెలియజేయడం నెలల తరబడి సాగింది. దాన్ని అంతర్జాతీయ మీడియా కూడా ప్రొజెక్ట్ చేసింది. అలాగే చేసేటటువంటి ఉద్యమకారులు ఉరి తీయడం, కాల్చి చంపడం, నడి రోడ్డు మీద శిక్షించడం, ఇవన్నీ చేసి అనేక మందిని జైళ్లలో పెట్టి కంట్రోల్లో పెట్టింది. అయితే క్రమంగా పబ్లిక్లో మాత్రం ఆ నిరసన పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో బురకా మీద నిషేధాన్ని నిర్బంధాన్ని ఎత్తివేస్తూ ఇరాన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు అక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖొమైనీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరి స్ట్రాటజీ దెబ్బతినకుండా ప్రజల మద్దతు కోరేటందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.